మా భవిష్యత్తు గురించి మేం ప్రశ్నిస్తే మమ్మల్ని అణచివేయాలని చూస్తున్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను బలోపేతం చేయాల్సింది పోయి ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తే మా పరిస్థితి ఏంటి అని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. మాకు లెటర్ రాయడం రాదంటున్నారు, జాబ్ అప్లికేషన్ నింపడం రాదంటున్నారు. అసలు మా విద్యా సామర్థ్యాన్ని ప్రశ్నించే హక్కు ఎవరిచ్చారు? మేం చదువుకుంటున్న విద్యార్థులం, మా భవిష్యత్తు కోసం పోరాడుతున్నాం. రేవంత్ రెడ్డి ముందు మమ్మల్ని కూర్చోబెట్టండి, మేం లెటర్ రాస్తాం. విద్యార్థుల సమస్యలపై మాతో చర్చించాలి. మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం కాదు, మా సమస్యలకు పరిష్కారం చూపాలి. మేం శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే మగ పోలీసులొచ్చి మమ్మల్ని తోసేస్తున్నారు. విద్యార్థినుల విషయంలో కనీసం మహిళా పోలీసులు కూడా అందుబాటులో లేకపోవడం బాధాకరం. మా భవిష్యత్తు బాగుపడాలి అంటే ముందుగా ప్రభుత్వం చేయాల్సింది ఒక్కటే, మా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. ఫీజులు చెల్లించలేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన మేము చదువుకోవడమే కష్టంగా మారిందే. ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేస్తే మా చదువు మధ్యలోనే ఆగిపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలి. ప్రయోగశాలలు, తరగతి గదులు, హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలి. సాంకేతిక విద్యకు నిధులు పెంచాలి. మా గొంతు వినండి, మా సమస్యలను పరిష్కరించండి. మమ్మల్ని అణచివేయడం కాదు, మా భవిష్యత్తుకు భరోసా ఇవ్వండి. ప్రైవేటీకరణ నిర్ణయాలు తీసుకునే ముందు విద్యార్థులతో చర్చించాలి. మా విద్య, మా హక్కులు, మా భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని విద్యార్థులు హెచ్చరించారు. పాలిటెక్నిక్ విద్యార్థుల ఆవేదన ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, ప్రైవేటీకరణ చర్యలను నిలిపివేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. మరి విద్యార్థుల ఆందోళనపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. మాకు లెటర్ రాయడం రాదంటారు కదా, మరి లెటర్ రాయడం రానోళ్ళమే ఇన్ని బిల్డింగ్స్, ఇన్ని టెక్నాలజీస్ తెచ్చినామా? సరే, మీరు అన్నట్టు అందరు ఇంజనీర్ స్టూడెంట్స్ మీ కళ్ళ మీద కూర్చుంటాం, అప్లికేషన్స్ రాస్తాం. మీరు రాస్తారా? తెలుగులో సబ్జెక్ట్ రాయండి సార్, మేము ఇచ్చేవాడు తెలుగులో రాసి చూపేయండి. మీకేం రైట్స్ ఉన్నాయి సార్ మాకు రావు అనడానికి? వచ్చి చూడండి సార్, ఉన్నదాన్ని ఇంప్రూవ్ చేయండి, లేనిది తెచ్చి మాకు పెట్టకుండా తలకాయ నొప్పులు. అంతగానో మా ఎస్బిడెడ్ స్టూడెంట్ అంటే డిప్లొమా స్టూడెంట్స్ ని ఇంప్రూవ్ చేయాలంటే ఫస్ట్ ఫీ రీయింబర్స్మెంట్ ఇవ్వండి సార్. నాకు ఇవ్వలేదు సార్, ఇక్కడ ఎవ్వరికి ఇవ్వలేరు, ఒక్కరికి రాలేదు. అది ఇచ్చి చూపేయండి మీకు అంతగానో ఇంప్రూవ్ చేయాలని ఉంటే. లేనిది తెచ్చి శక్తి స్కీము, దీన్ని మీరు ఫస్ట్ నుంచి చదువుకుంటా రావాలంటే వాళ్ళు చదువుతారు సార్. పోలీసు వాళ్ళు వచ్చి అసలు ఆడ ఒక్క లేడీ కానిస్టేబుల్ లేదు, ఒక్క షీటీం లేదు. అసలు గర్ల్స్ చెయ్యండి కేసులని నేను అడుగుతున్నా. అసలు జీవో ఎందుకు తెచ్చిరు? మేము అడిగినామా? నీకు అంతగా మార్చాలని ఉంటే కొన్ని కాలేజీలలో లెక్చరర్స్ లేరు, ఏమంటారు కంప్యూటర్స్ లేవు, ఫ్యాకల్టీస్ ఎవరు లేరు. అవి చూడండి సార్, ఫస్ట్ ఉన్నదాన్ని గెలుకుమని అంటలేము మేము. ఒక మంచి స్టడీస్ ని ప్రూవ్ చేయడానికి మాకు చేయండి సార్. ఖమ్మం నుంచి హైదరాబాద్ అనుకుంటాం. ఏంటి అసలు ఇంత శక్తి స్కీమ్ ఏంది? అసలు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? మమ్మల్ని ప్రైవేటైజ్ చేసి మమ్మల్ని అందరినీ లేబర్స్ గా పంపిస్తున్నా. వారికి ఏం కావాలి? మ్యాన్ పవర్ కావాలి. రేవంత్ రెడ్డికి మ్యాన్ పవర్ కావాలి. ఇండస్ట్రీలలో ప్లేసెస్ ఉన్నాయి, తక్కువ జీతాలు పనిచేసేటట్లు కావాలి. అందుట్లో బలైంది ఏంటంటే మా పాలిటెక్నిక్ స్టూడెంట్స్. వీళ్ళు ఏంటంటే వీళ్ళకి స్కిల్ ఉంటది, వీళ్ళు పై చదవలేరు. వీళ్ళు కొంతమంది లేటరల్ ఎంట్రీ రాస్తారు, రాయిపోతారు. అందుకని ఇప్పుడు లేటరల్ ఎంట్రీ తీసేసి మాకు బీటెక్ అవకాశం లేకుండా మమ్మల్ని ఇంజనీరింగ్ చేయకుండా ఓన్లీ స్కిల్ లేబర్స్ గా పని చేపించుకుందాం అని చెప్పేసి తక్కువ జీతాలకి వాళ్ళ ప్రాఫిట్ కోసం వాళ్ళు ఆలోచించి మొత్తం ప్రైవేటైజేషన్ చేసి ఇప్పుడు మమ్మల్ని బలి చేసుకుంటున్నారు. ఇన్ని రోజులు బట్టి మేము రోజు ఉద్యమాలు చేస్తున్నాం. ఇన్ని రోజులు బట్టి అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి ప్రతి ఒక్క విద్యాశాఖ మంత్రి ఆయనే, ముఖ్యమంత్రి ఆయనే, వారం రోజుల నుంచి మీరు ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన అయ్యిండు. ఎందుకు? పక్కన వాళ్ళకి ఇస్తే చికాకు అవుతుందని చెప్పేసి ఇప్పుడు ఆయన తీసుకొని మొన్న ఒకసారి నీటి వాళ్ళు చేశారు. ఇప్పుడు మేము ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ ని రోడ్డుకి ఎక్కిస్తే ఏంటన్నట్టు. కానీ సగం మంది పాలిటెక్నిక్ నుంచి వెళ్ళిపోతే దాని తర్వాత మళ్ళీ మేము ఇంటర్ రాసుకోవాలి. మాకు 2 సంవత్సరాలు వేస్ట్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు చాలా మంది లేటరల్ ఎంట్రీ రాయకుండా జాబులకు వెళ్తారు. కాబట్టి మమ్మల్ని కూడా రాసేటోళ్ళని కూడా ప్రతి ఒక్కరిని తీసేసి వైఎస్ అని యూనివర్సిటీ కన్వర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు దాని వల్ల మాకు లేబర్ అవుతున్నాం మేము. మాకు అప్పుడు ఫ్యూచర్ ఉండదు, మేము ఇంజనీరింగ్ కాలేము. ఇప్పుడు